కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను కుండపోత వర్షాలు మళ్లీ అతలాకుతలం చేస్తున్నాయి. ప్రతి ఏటా పునరావృతం అవుతున్న దుస్థితి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాను కుండపోత వర్షాలు మళ్లీ అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. లో లెవెల్ వంతెనలు వరద నీటిలో మునిగిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోగా ప్రజల దైనందిన జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లలేని రోగులు, పాఠశాలలకు చేరుకోలేని విద్యార్థులు, పొలాలకు వెళ్లలేని రైతులు, నిత్యావసర వస్తువుల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు. ఇది జిల్లాలో వరదల దుస్థితి ప్రతి ఇంటిని తాకుతోంది. జిల్లాలోని తిర్యాని, రెబ్బెన, సిర్పూర్, బెజ్జూరు, కెరమేరి, పెంచకల్పేట్ మండలాల్లో వరద ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా ఉప్పొంగుతున్న వాగులు, నీటిలో మునిగిపోయిన వంతెనలు, నిలిచిపోయిన రవాణా వ్యవస్థ కనిపిస్తోంది. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటి వరకు స్పష్టమైన చర్యలు లేకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిర్యాని మండలంలోని ఏదులపాడు రోడ్లవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేక ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటుతున్నారు. చిన్నారులను భుజాలపై మోసుకుంటూ వృద్ధులను, రోగులని ఎత్తుకొని దాటుతున్న దృశ్యాలు స్థానికులను కలిచివేస్తున్నాయి. దుగ్గాపూర్ లో లెవెల్ వంతెన పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో శివాగూడ, రోంపల్లి, భీంపూర్, మాణిక్యాపూర్, మాంగి తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యానికి గురైన వారు ఆసుపత్రులకు వెళ్లలేక, గర్భిణీలు వైద్య సేవలు పొందలేక, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. పాలు, కూరగాయలు, కిరాణా సరుకుల రవాణా కూడా పూర్తిగా దెబ్బతింది. రెబ్బెన మండలంలోని నంబాల వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వాగు రెండు వైపులా గ్రామాలు చిక్కుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అవసరాల నిమిత్తం కొందరు వరద నీటిని దాటి ప్రయాణాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న పొరపాటు జరిగిన ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు చెప్తున్నారు. పెంచకల్పేట్ మండలంలోని కొండపల్లి, గొల్లగూడెం గ్రామాలను కలిపే తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. అదే సమయంలో వంతెన దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం వరదలో చిక్కుకుంది. గ్రామస్తులు జేసీబీ సహాయంతో గంటల తరబడి శ్రమించి వాహనాన్ని బయటకు తీశారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాత్కాలిక వంతెనలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.